ఓ మీడియాని టార్గెట్ చేసేందుకే సభలో వీడియోలు చూపించారని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. వాస్తవాలు తెలియాలంటే ఓటుకు నోటు, వనజాక్షిపై చింతమనేని దాడి, రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన వీడియోలు కూడా సభలో చూపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓటుకు నోటు కేసుపై చర్చ జరపాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఇదే అంశంపై మాట్లాడుతున్న మనతో పాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఉదయం నుంచి కూడా మీ పార్టీ పైన చేస్తున్న ఆరోపణలు ఏ విధంగా చూస్తారు? ఈరోజు అధికారం ఉంది కదా, సభలో సభాపతి దగ్గర నుంచి అందరూ కూడా మంత్రులు కానీ లెజిస్లేటివ్ మినిస్టర్ మా వాళ్ళు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటామని ఎన్టీఆర్ భవన్ లాగా వాడుకుంటున్నారు. నిన్న సభకి సంబంధం లేని ఒక వీడియోని ప్లే చేసి వాళ్ళు చేసిన హంగామా చూసాం. అగ్రిగోల్డ్ మీద డిస్కషన్ చేయడానికి అవకాశం ఇస్తానని స్టేట్మెంట్ ఇచ్చి బుల్డోజ్ చేయాలనుకున్నారు. దాని మీద గట్టిగా పట్టుబట్టే గుందుకి పుల్లారావు గారు ఇష్యూని తీసుకొచ్చారు. పుల్లారావు ఇష్యూ నుంచి సవాల్ని జగన్ గారు స్వీకరించి సరే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించనగానే వాళ్ళు వెంటనే మాట మరిచి అప్పుడే సాక్షి ఛానల్లో వచ్చాయి క్లిప్పింగ్స్, దాన్ని ప్లే చేయండి అన్నారు. నిజంగా వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా లేకపోతే, సాక్షి మీద బురద చల్లాలని లేకపోతే అంత హడావిడిగా స్క్రీన్లు కానీ ఆ వీడియోలు ఏ విధంగా ఉన్నాయి? మరి సభకి సంబంధం లేనివి అవి వేసినప్పుడు సభకి సంబంధించింది. ఈ సభలో ముఖ్యమంత్రిగా కూర్చున్న వ్యక్తి వల్ల ఈ రాష్ట్ర పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. అలాంటి సీఎం గురించి మాట్లాడాలి అంటే ఇది పక్క రాష్ట్రంలో జరిగిందంటారు. పక్క రాష్ట్రంలో ఓటర్ కొన్నోడిని ఈ రాష్ట్రంలో ఎందుకు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు? మరి తీసిపడేయండి. ఆయన ఏ పనులైనా ఏ రాష్ట్రంలో అయినా పనికిమాలిన పనులు చేయొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో వాటి గురించి అడగకూడదు అంటే ఈయన వల్ల మొత్తం అందరి పరువు పోతుంటే ఎందుకు చూసుకుంటూ ఉంటాము? కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబు నాయుడు మీద ఈ రాజ్యాంగంలో అత్యున్నత శాసనసభలో డిస్కషన్ జరగాలి. ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ వీడియోలు చూసి దాని మీద తమ అభిప్రాయాలు చెప్పాలి. ఆయన మీద అందరూ కూడా తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రంలో జరిగిన కేసుని సభలో తీసుకొచ్చి సభని పక్కదారి పట్టిస్తుందని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. పక్క రాష్ట్రంలో చేసింది మరి చంద్రబాబు నాయుడు కదా, అక్కడికి పోవాల్సిన పనే ఉంది ఆయనకి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్ర సమస్యల గురించి ఆలోచించు, ఈ రాష్ట్రాన్ని ఎలా చక్కదిద్దాలో ఆలోచించు. అంతేగాని పక్క రాష్ట్రంలో వెళ్ళి ఏదో పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని డబ్బులు ఇచ్చి కొనేయాలి అనుకుంటే వాళ్ళేం ఊరికే ఉండరు చెవుల్లో పూలు పెట్టుకొని. కాబట్టి నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపో, లేదా దాని మీద డిస్కషన్ చేయి. అంతేగాని నిన్న సవాల్ రాజకీయ సన్యాసం రెడీ అంటున్నారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? ఓటు నోటు కేసులో నువ్వు తప్పు చేసావని నిరూపించబడితే నీ కుటుంబంతో సహా నువ్వు రాజీనామా చేస్తావా? ఓటుకు నోటు కేసు, పనికిమాల కేసును కూడా టీడీపీ కరపత్రలు పనిచేస్తుంది. ఏ విధంగా చూస్తారు? వాళ్ళకి ఎంత అభద్రతా భావం వచ్చిందో మనం చూసాం. ఛానల్ని బ్యాన్ చేయాలి, సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి, అసెంబ్లీలో మైకు ప్రతిపక్షానికి ఇవ్వకూడదు, మీడియా పాయింట్లో ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకూడదు. ఇన్ని చేస్తున్నా కూడా ప్రజలు ఇంకా మనని నమ్మట్లేదు. మనం చేసిన తప్పులు వాళ్ళు తెలుసుకుంటున్నారు కాబట్టి కరపత్రాలు పంచాలంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కరపత్రాలు పంచితే ఏమొస్తుంది? ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు తెలుసు వాళ్ళు ఎలా మోసపోయారో, డ్వాక్రా మహిళలకు తెలుసు ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఎలా మోసపోయారో, విద్యార్థులకు తెలుసు ఎలా మోసపోయాడో. కాబట్టి ఈయన ఏదో ఇక్కడ 4 కరపత్రాలు పంచితే ఏం జరిగేది ఉండదు, ఒరిగేది ఏమి ఉండదు. అసెంబ్లీలో ఎలాగో మా వాయిస్ వినిపించట్లేదు, అదేవిధంగా మీడియా పాయింట్లో కూడా మా వాయిస్ వినిపించట్లేదు. కేవలం సభను పక్కదారి పట్టించేందుకే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.